ఇప్పుడు మనం చేస్తుంది అలీ. ఇది చాలా సింపుల్ డెజర్ట్. మనం మిడిల్ ఈస్ట్ కంట్రీకి వెళ్తే కనుక అక్కడ డెజర్ట్ లాగా తింటారు, చాలా బాగుంటుంది. మన దగ్గర పేనీలు ఎలా ఇష్టంగా తింటామో అలా అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది పఫ్ షీట్. ఇప్పుడు పైన బటర్ పేపర్ పెట్టుకుందాం. చూడండి, కింద ప్లాస్టిక్ కవర్ ఉంది, దాన్ని తీయడం కోసం ముట్టుకుంటే చాలా సాఫ్ట్గా ఉంది షీట్, అందుకని అలా రివర్స్ చేశాను అనమాట. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని బటర్ని మెల్ట్ చేసుకున్నాం. సో మనం పేనీలు ఎలా ఇష్టంగా తింటామో దీన్ని కూడా మనం అంతే ఇష్టంగా తినొచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో రెగ్యులర్గా కాకుండా మనం రిచ్గా చేస్తున్నాం అనమాట. కాస్త బటర్ మెల్ట్ అయిన తర్వాత పైన అప్లై చేసి కట్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర పఫ్ షీట్ లేకపోతే మనకి టై బిస్కెట్స్ దొరుకుతాయి కదండి, డైరెక్ట్గా రెడీమేడ్ దొరుకుతాయి కదా. సో వాటిని తెచ్చుకొని మనం బేక్ చేసుకున్న తర్వాత ఉండే ప్రాసెస్ని యాజ్ ఇట్ ఈస్గా చేసుకోవచ్చు అనమాట. సో బటర్ మెల్ట్ అయింది, పైన అంతా బటర్ అప్లై చేద్దాం. సో ఇప్పుడు మళ్ళీ మనం దీన్ని కట్ చేసుకోవాలి. అయితే దీనికి పెద్ద షేప్లో కట్ చేయాల్సిన అవసరం లేదు, ఎలాగైనా బేక్ చేసిన తర్వాత మనం విరగొడతాము. సో సింపుల్ కట్ చేసుకుంటాం. మధ్యలో ఇలా టై బిస్కెట్స్ని ఎలా కట్ చేస్తాం అలా. ఇలా కట్ చేసిన తర్వాత దీన్ని మనం బేక్ చేయాలి. పఫ్ని మనం ఎప్పుడు బేక్ చేసినా హై టెంపరేచర్లో బేక్ చేస్తాం. 220 డిగ్రీలలో జస్ట్ ఒక 5 మినిట్స్. ఆల్రెడీ ప్రీ హీట్లో ఉంది, ఇందులో పెట్టేద్దాం. అలాగే ఇంకొక ప్యాన్ తీసుకొని ఇందులో కొంచెం వాటర్ వేసుకుంటున్నాం. వాటర్ బాగా మరగాలి. ఇక్కడేమో మళ్ళీ స్టవ్ ఆన్ చేసి బటర్ ఉంది కదా, ఇదే బటర్ ప్యాన్లో ఒక 200 ml మిల్క్, అలాగే 100 ml ఫ్రెష్ క్రీమ్, ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనం షుగర్ వేయట్లేదు, దానికి బదులు కండెన్స్ మిల్క్ వేస్తున్నాం. కండెన్స్ మిల్క్లోనే స్వీట్ ఉంటుంది. పాలని బాగా మరిగించి 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 అందులో షుగర్ కలిపి ఇలా దగ్గరగా చేస్తేనే కండెన్స్ మిల్క్ వస్తుంది. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్, పాలు, కండెన్స్ మిల్క్. ఎక్కువ స్వీట్ ఉండదు, మైల్డ్గా టేస్టీగా యమ్మీగా ఉంటుందన్నమాట. ఇలా బాగా మిక్స్ చేసేసి ఒక ఉడుకు రానివ్వాలి. అలాగే ఇక్కడ నీళ్లు మరుగుతూ ఉన్నాయి కదా, ఇందులో మనం పిస్తా వేసేస్తున్నాను. జస్ట్ బ్లాండ్ చేస్తున్నాం అనమాట. జస్ట్ ఒక ఉడుకు వచ్చిందంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. పైన స్కిన్ తీయడం కోసమే ఓన్లీ మనం బ్లాండ్ చేస్తున్నాం. సో ఇప్పుడు నేను ఆఫ్ చేసేసాను. ఆ వేడికే స్కిన్ లూజ్ అయిపోతుంది, తర్వాత తీద్దాం. ఈ లోపల బాదాంని కట్ చేసుకున్నాం. బాదాంని కూడా బ్లాండ్ చేస్తే స్కిన్ వచ్చేస్తుంది కదా స్వప్న, మరి బాదాం ఎందుకు చేయట్లేదు అంటే మనకి పైన కలర్ఫుల్గా అంటే గార్నిష్ చేయడానికి కాంబినేషన్స్ చూసుకోవాలి. సో ఇప్పుడు మనకి బాదాం స్కిన్తోనే మనం గార్నిష్ చేస్తే బాగుంటుంది. స్కిన్ తీసేస్తే మొత్తం అంతా ఈవెన్ సేమ్ కలర్ అయిపోతుంది కదా, అందుకని. సో ఇప్పుడు బాదాంని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. నేను దుబాయ్లో ఉన్నాను కదా, దుబాయ్లో మటుకి స్వీట్స్ చాలా బాగుంటాయండి. బక్లావా చాలా బాగుంటుంది. స్వీట్స్ అన్నీ ఎక్కువగా హనీతో చేస్తారనమాట, షుగర్ చాలా తక్కువ వాడి.
స్వీట్స్ అయితే చాలా చాలా బాగుంటాయి అండ్ హెల్దీ స్వీట్స్. ఎక్కువగా షుగర్ ఎక్కువ వేసేసి మరీ ఎక్కువ స్వీట్ ఉండవు, మైల్డ్గా బాగుంటాయి అన్నమాట. జస్ట్ ఒక ఉడికొస్తే సరిపోతుంది. ఇప్పుడు పిస్తాని బయటికి తీసేసుకుందాం. సో ఇప్పుడు పిస్తా పైన ఈ స్కిన్ తీసేద్దాం. లోపల మంచి గ్రీన్ కలర్ పిస్తా కనిపించాలి అంటే పైన ఆ స్కిన్ తీసేస్తేనే చూడండి ఆ కలర్ ఎంత బాగుందో. ఇలా లైట్ గ్రీన్ కనిపించాలి. సో పిస్తాని అన్నిటిపైన స్కిన్ తీసేసాను. అలాగే ఒక్కసారి చెక్ చేద్దాం. ఆహా, పర్ఫెక్ట్గా బేక్ అయిపోయాయి. ఇప్పుడు ఇది కొంచెం చల్లగా అయ్యే లోపల మనం పిస్తాని కూడా కట్ చేసేసుకుందాం. ఇక్కడ మిల్క్ కూడా చక్కగా థిక్ అయిపోయాయి చూడండి. స్టవ్ ఆఫ్ చేసేసాను. సో ఇక్కడ పిస్తా రెడీగా ఉంది, బాదాం రెడీగా ఉంది. మనం బేక్ చేసుకున్న ఇలా కట్ చేసుకున్నాం కదా పఫ్ షీట్ని, పర్ఫెక్ట్గా బేక్ అయిపోయాయి. కొంచెం చల్లగా అయితే క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడే తీసాను కదా, వేడి వేడిగా ఉన్నాయి కాబట్టి సాఫ్ట్గా ఉన్నాయి. సో ఇప్పుడు ట్రే పెట్టేసుకొని అన్నీ పెట్టుకున్న తర్వాత మనం బాగా బాయిల్ చేసుకున్నాం కదా ఫ్రెష్ క్రీమ్, మిల్క్ అండ్ కండెన్స్డ్ మిల్క్, బటర్ కూడా వేసాం. ఇప్పుడు పైనుండి మంచి పోసుకోండి ఇట్లా. చక్కగా మొత్తం ఫిల్ చేసేయండి. ఎంత ఈ అమ్ము ఉంటుందంటే కడుపు నిండిపోతుంది కానీ మనసు నిండదు అనే టైప్లో ఉంటుంది అన్నమాట. తినాలి అనిపిస్తుంది, తింటూనే ఉంటాం. ఇంకా స్టార్ట్ చేస్తే వదిలిపెట్టాం. పైనుండి బాదాం, సింపుల్గా మనం ఇంట్లో ఎవరైనా చేసుకోవచ్చు. తర్వాత పిస్తా. వేడి వేడిగా తిన్నప్పుడు బాగుంటుంది, చల్లగా అయిన తర్వాత కూడా బాగుంటుంది. వేడిగా ఉన్నప్పుడు తినండి, మళ్ళీ చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. చూడండి చాలా కలర్ఫుల్ ఉంది కదా. అలీ తయారీ విధానం: ముందుగా బటర్ పేపర్లో కట్ చేసుకున్న పఫ్ షీట్ పెట్టుకొని పైనుండి బటర్ అప్లై చేసుకొని ఆల్రెడీ ప్రీహీట్ చేసి పెట్టుకున్న ఓవెన్లో 220 డిగ్రీలలో 10 నిమిషాలు బేక్ చేసుకొని బయటకు తీసుకోవాలి. తరువాత వేడిగా ఉన్న బటర్లో 200 ml మిల్క్, 100 ml ఫ్రెష్ క్రీమ్, కండెన్స్డ్ మిల్క్ కూడా వేసి బాగా కలుపుకొని కుక్ చేసుకొని దగ్గరగా రానివ్వాలి. ఇప్పుడు మరుగుతున్న నీళ్ళల్లో పిస్తాన్ని బ్లాండ్ చేసుకొని పైనుండి స్కిన్ తీసేసి బాదాం పిస్తాన్ని కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ట్రేలో మనం బేక్ చేసుకున్న పఫ్స్ ని పెట్టుకొని కుక్ చేసుకున్న ఫ్రెష్ క్రీమ్ ని బాగా వేసుకొని పిస్తా ఆల్మండ్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన యమ్మీ డెజర్ట్ అలీ రెడీ అవుతుంది.